ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. సో మనం ఈ వీడియోస్లో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ కాల్ బై వాల్యూ. కాల్ బై వాల్యూ అంటే ఒక వాల్యూ అనేది పాస్ చేస్తే అది కాల్ బై వాల్యూ అవుతుంది, అడ్రస్ అనేది పాస్ చేస్తే అది కాల్ బై రిఫరెన్స్ అవుతుంది. కాల్ బై అడ్రస్ అంటారు ఆర్ కాల్ బై రిఫరెన్స్, కాల్ బై రిఫరెన్స్ ఆర్ కాల్ బై అడ్రస్. Okay, so first one is what is the output of given code. సో ఆల్రెడీ మనకి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ తెలుసు. ఇక్కడ ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ ఇచ్చేస్తున్నాను. ఫంక్షన్ నేమ్ స్వాప్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నాం, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 20. సో స్వాప్ అనే ఫంక్షన్ కాల్ చేశాను. కాల్ చేయక ముందు వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ఎఫ్ /n క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు %d, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు %d, a, b. నెక్స్ట్ స్వాప్ అనే ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత printf /n a is equal to %d, b is equal to %d, a, b. ఓకే, ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ మెయిన్ పైన రాస్తే డిక్లరేషన్ అనేది ఆప్షనల్. రిటర్న్ టైప్ ఏంటి వైట్, ఫంక్షన్ నేమ్ ఏంటి స్వాప్, నో పారామీటర్స్, ఇంటి t is equal to a is equal to b is equal to t. Okay, so what is the output of given code? Okay, so what is the output of given code? ఇంటి ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ 20. స్వాప్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం, కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి స్వాప్ అనే ఫంక్షన్కి వెళ్తుంది. ఓకే, అందరూ ఏం చెక్ చేస్తారంటే ఫస్ట్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో ఆటో వేరియబుల్స్ డిస్కస్ చేస్తాం. ఆటో వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఎంతవరకు ఉంటుంది, మనకి ఆ బాడీ వరకు ఉంటుంది. ఒకసారి చూడండి, మనం ఇక్కడ ఏ అనే వేరియబుల్స్ ఈ బాడీలో డిఫైన్ చేస్తాం. నేను ఏ బి అనే వేరియబుల్స్ని ఈ బాడీలో డిఫైన్ చేస్తాను. ఈ బాడీ వరకు యూజ్ చేసుకోగలం, అవుట్ సైడ్ బాడీ అనేది యూజ్ చేయలేం. బట్ నేను ఇక్కడ అవుట్ సైడ్ బాడీలో ఏబి అనే వేరియబుల్స్ యూజ్ చేస్తాం, కానీ ఏబి అనే వాల్యూస్ని ఇక్కడ డిక్లేర్ చేస్తామా, చేయలే. ఈ వాల్యూస్ని పారామీటర్స్గా పాస్ చేస్తామా, పాస్ చేయాల. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2 ఎర్రర్స్ వస్తాయి. అన్డిఫైన్డ్ సింబల్ ఏ, అన్డిఫైన్డ్ సింబల్ బి. సో Alt F9 విల్ గెట్ 2 ఎర్రర్స్, అన్డిఫైన్డ్ సింబల్ ఏ, another error, Alt F9, another error, undefined symbol b. సో 2 ఎర్రర్స్ వస్తాయి. ఓకే, అంటే ఆటో వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఎంతవరకు ఉంటుంది, ఆ బాడీ వరకే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏబి వాల్యూస్ని, ఓకే, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాల్ బై వాల్యూ. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు వాల్యూస్ అనేవి పాస్ చేయాలి. ఆల్రెడీ మనం ఫంక్షన్ రాయాలంటే ఏమి ఉండాలి, రిటర్న్ టైప్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, దెన్ పారామీటర్స్. ఇక్కడ ఏ పారామీటర్స్ పాస్ చేస్తున్నానంటే ఏబి అనే వాల్యూస్ పాస్ చేస్తున్నాం. సో ఏ, బి అనే వాల్యూస్ పాస్ చేస్తాం. ఈ స్టేట్మెంట్ ఏమంటారు, ఫంక్షన్ కాలింగ్ అంటారు. ఫంక్షన్ కాలింగ్ ఇది ఫంక్షన్ డెఫినేషన్. మన ఫంక్షన్ డెఫినేషన్ మెయిన్ పైన రాస్తే, అంటే కాలింగ్ కన్నా ముందు రాస్తే ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఆప్షనల్. సో ఇంట్ ఏ, ఇంట్ బి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. ఓకే, వీడియో అనేది ఫాస్ట్ చేసి ఓన్గా ట్రై చేయండి, మీకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ తెలుసు, ఫంక్షన్స్ కాన్సెప్ట్. ఓకే, ఒకసారి చూడండి, మనకి సో ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్లో ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ ఏంటి, ఏ, బి. ఇక్కడ మనకి ఏ అనేది ఒక వేరియబుల్, ఏ, నెక్స్ట్ బి అనేది ఒక వేరియబుల్.
సో ఎవ్రీ వేరియబుల్కి సమ్ అడ్రస్ ఉంటుంది 500. సో ఇనిషియల్ 600. ఇనిషియల్ వాల్యూస్ ఏముంటాయి ఇక్కడ మనకి ఏ వాల్యూ 10 అసైన్ చేస్తాం కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 10, బీలోకి వాల్యూ ఎంత వస్తుంది 20. సో ఏలోకి 10 అసైన్ చేస్తాం కాబట్టి ఏలోకి 10 వస్తుంది, బీలోకి 20 అసైన్ చేస్తాం కాబట్టి బీలోకి 20 వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏలో ఉన్న వాల్యూ ఎంత 10 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ బీలో ఉన్న వాల్యూ ఎంత 20 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ లైన్లో /n/nలో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 స్పేస్ బీ ఈజ్ ఈక్వల్ టు 20 ఇది అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం స్వాప్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. ఇప్పుడు మన కంట్రోల్ యాడ్కి వస్తుంది, స్వాప్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో స్వాప్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో వీటిని ఏమంటారు యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యాక్చువల్ పారామీటర్స్ అంటారు. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ మనకి ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఫస్ట్ ఈ బీ వాల్యూ వెళ్ళి ఈ బీలో కాపీ అవుతుంది. అయితే ఇక్కడ బీనే తీసుకోవాలని రూల్ ఏం లేదు. సేమ్ నేమ్ అయినా ఉండొచ్చు, డిఫరెంట్ నేమ్ అయినా ఉండొచ్చు, బట్ బోత్ ఆర్ డిఫరెంట్ వేరియబుల్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ ఏమంటారంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. మనం ఆల్రెడీ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాం. ఇవి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫార్మల్ పారామీటర్స్. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫార్మల్ పారామీటర్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 2 వేరియబుల్స్ ఉన్నాయి ఏ బి. ఫస్ట్ బీలో ఉన్న వాల్యూ వెళ్ళి బీలో కాపీ అవుతుంది. బీలో ఉన్న వాల్యూ ఎంత 20. సో బీలో ఉన్న వాల్యూ వెళ్ళి ఇది ఏ ఇది బి. సో బీలో ఉన్న వాల్యూ వచ్చి బీలో కాపీ అవుతుంది. ఫస్ట్ కాపీ అయ్యి మళ్ళీ కంట్రోల్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఏ వాల్యూ వచ్చి ఏలో కాపీ అవుతుంది. సమ్ అడ్రసెస్ ఈ 550 ఈ 650 అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ టీ అనే వేరియబుల్ డిఫైన్ చేస్తాం. టీకి కూడా మెమరీ అలొకేట్ అవుతుంది. సో టీకి మెమరీ అలొకేట్ అవుతుంది. సమ్ అడ్రస్ 700. సో ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏలో ఉన్న వాల్యూ టీలోకి వస్తుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 10. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే బీలో ఉన్న వాల్యూ ఏకి వస్తుంది. బీలో ఉన్న వాల్యూ ఎంత 20, ఏలోకి వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు బి అంటే టీలో ఉన్న వాల్యూ ఎంత 10, బీకి అసైన్ అవుతుంది, ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 10. ఓకే, నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ అనేది ఎక్కడికి వస్తుంది మెయిన్ ఫంక్షన్కి వస్తుంది, ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఈ స్టేట్మెంట్కి వస్తుంది. సో ఈ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు మెమరీ అంతా కూడా డీఅలొకేట్ అయిపోతుంది. ఓకే, సో మనకి ఇప్పుడు ఏలో వాల్యూ చూడండి, ఈ వాల్యూస్ అనేవి ఈ ఫంక్షన్లో స్వాప్ అయినాయి. ఎప్పుడైతే కంట్రోల్ ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్కి వస్తుందో ఈ మెమరీ అంతా డీఅలొకేట్ అయిపోతుంది. మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత 10, సో బీలో ఉన్న వాల్యూ ఎంత 20. సో ఏం ప్రింట్ అవుతుంది మనకి నెక్స్ట్ లైన్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20 అని వాల్యూ ప్రింట్ అవుతుంది. కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. అంటే వాల్యూస్ అనేది స్వాప్ అయినాయా అవ్వలేదు. అయితే మనకి ఒక ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ అనేది వైడ్ ఉంటే ఒకసారి చూడండి, ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏంటి వైడ్. ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ అనేది వైడ్ ఉంటే మనం వాల్యూస్ అనేవి రిటర్న్ చేయలేం. అంటే ఈ ఫంక్షన్ నుంచి ఈ ఫంక్షన్కి వాల్యూస్ అనేవి రిటర్న్ చేయలేం. సింగిల్ వాల్యూ రిటర్న్ చేయాలంటే అదర్ దాన్ వైడ్ అంటే ఇంటూ ఉంటే ఇంటూ రిటర్న్ చేస్తాం, ఫ్లోట్ ఉంటే ఫ్లోట్ అనేది వాల్యూ రిటర్న్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ రన్ చేద్దాం. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో అవుట్పుట్ వచ్చింది మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20. So next one is call by reference. So call by reference ante we are passing same function concept same, but we are passing the addresses. ఇంతకు ముందు ఇక్కడ స్వాప్ ఆఫ్ ఏ కామా బి వాల్యూస్ పాస్ చేస్తాం. ఇప్పుడు ఏ బి వాల్యూస్ పాస్ చేయకుండా అడ్రస్ ఆఫ్ ఏ అండ్ అడ్రస్ ఆఫ్ బి వాల్యూస్ పాస్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ కాల్ బై రెఫరెన్స్. ఇక్కడ అడ్రస్ పాస్ చేస్తే దాన్ని ఏమంటారంటే కాల్ బై రెఫరెన్స్ అంటారు. ఓకే, సో చూడండి ఇదే ఎగ్జాంపుల్లో ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఫంక్షన్ కాలింగ్. ఫస్ట్ మనం ఏదైనా ఒక ఫంక్షన్ రాస్తున్నామంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, వాట్ ఈస్ ద పారామీటర్స్ యూ హ్యావ్ టు పాస్, వాట్ ఈస్ ద రిటర్న్ టైప్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఓకే, వీ హ్యావ్ టు థింక్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈస్ స్వాప్. హియర్ వీఆర్ పాసింగ్ ద అడ్రస్, ద అడ్రస్ ఆఫ్ ఏ, ఇది అడ్రస్ ఆఫ్ బి.
ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏ అనేది ఏ టైపు, ఇంతకుముందు ఏ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, ఇంటీజర్, కాబట్టి ఇక్కడ ఇంట్ అనేది ఇచ్చాను. బట్ మనకి ఇక్కడ ఏ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, ఏ టైప్ పాస్ చేస్తున్నాం, అడ్రస్ పాస్ చేస్తున్నాం. కాబట్టి అడ్రస్ ఉంటే మనకు పాయింటర్ వేరియబుల్ పాస్ చేయాలి, అంటే ఇంట్ యాస్ట్రిక్. ఫస్ట్ ఏ టైప్, అది ఇంట్ యాస్ట్రిక్ టైపు. సెకండ్ వన్ అడ్రస్ పాస్ చేస్తున్నాం, అది కూడా ఏ టైపు, ఇంట్ యాస్ట్రిక్ బి. అది ఏ బి అవ్వచ్చు, లేకపోతే వేరియబుల్ నేమ్స్ మన ఇష్టం, ఎనీ నేమ్స్ అని ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సో ఇంట్ యాస్ట్రిక్ ఏ, ఇంట్ యాస్ట్రిక్ బి. ఏబి అనొచ్చు, లేకపోతే పాయింటర్ ptr1 మన ఇష్టం. వేరియబుల్ నేమ్స్ ఏబి కూడా ఉండొచ్చు, ptr2 కూడా ఉండొచ్చు. ఇక్కడ మనం ఏం పాస్ చేస్తాం, అడ్రసెస్ పాస్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు యాస్ట్రిక్ ptr1, యాస్ట్రిక్ ptr1 ఈజ్ ఈక్వల్ టు మన అడ్రస్ ఉంటే, ఆల్రెడీ ఇక్కడ ptr1 అంటే అడ్రస్, యాస్ట్రిక్ ptr1 అంటే ఆ అడ్రస్లో ఉన్న వేరియబుల్, అందుకే ఇక్కడ యాస్ట్రిక్ రాస్తున్నాం. యాస్ట్రిక్ ptr1 ఈజ్ ఈక్వల్ టు యాస్ట్రిక్ ptr2 యాస్ట్రిక్ ptr2 ఈజ్ ఈక్వల్ టు t. So now, so what is the output of given code? So what is the output of given code? ఓకే, ఒకసారి చూడండి, మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ సో మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మనకి మెయిన్ ఫంక్షన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏ, ఫస్ట్ వన్ ఈజ్ ఏ, నెక్స్ట్ వన్ ఈజ్ బి. సో ఈ సమ్ అడ్రసెస్ 500, సమ్ అడ్రస్ 600. సో ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 20. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏలో వాల్యూ ఎంత ఉంది 10, బిలో వాల్యూ ఎంత ఉంది 20. ఏం ప్రింట్ అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 స్పేస్ బి ఈజ్ ఈక్వల్ టు 20 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం. సో కంట్రోల్ మనకి మెయిన్ ఫంక్షన్ నుంచి ఎక్కడికి వస్తుంది, స్వాప్ అనే ఫంక్షన్కి వస్తుంది. సో స్వాప్ అనే ఫంక్షన్కి వస్తుంది. ఈ స్వాప్ అనే ఫంక్షన్లో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ptr1, నెక్స్ట్ వన్ ఈజ్ ptr2. సో ఎవరి సమ్ అడ్రస్ ఉంటుంది 550, 650. సో నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈజ్ ఏ, ఈ అడ్రస్ ఆఫ్ బి. ఫస్ట్ ఈ అడ్రస్ ఆఫ్ బి వచ్చి మనకి ఈ ptr2లో స్టోర్ అవుతుంది. అడ్రస్ ఆఫ్ బి అంతా 600 అనే వాల్యూ వచ్చి ఈ ptr2లో స్టోర్ అవుతుంది, అంటే ఇది దీన్ని పాయింట్అవుట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్ బ్యాక్ వచ్చి అడ్రస్ ఆఫ్ ఏ ఎంత 500 ఈజ్ కాపీడ్ ఇంటూ ptr1, అంటే అడ్రస్ ఆఫ్ ఏ 500 అనేది ptr1లో కాపీ అవుతుంది 500. నౌ ఈ వేరియబుల్ అనేది దీన్ని పాయింట్అవుట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ టీ అనే వేరియబుల్ ఉంది, టీకి మెమరీ అలొకేట్ అవుతుంది టీ, సమ్ అడ్రస్ 700. సో ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్, సో ప్లీజ్ రిమెంబర్, సో వాట్ ఈజ్ ptr1? వాట్ ఈజ్ ptr1? ptr1 ఈజ్ 500. సో వాట్ ఈజ్ యాస్ట్రిక్ ptr1? ptr1 is 500. యాస్ట్రిక్ ptr1 మీన్స్ 500 అడ్రస్ వేరియబుల్ అంటే ఏ. సో ఇండైరెక్ట్గా ఏ వాల్యూ ఈజ్ అసైన్ టు టీ, అంటే టీలోకి వాల్యూ ఎంత వస్తుంది 10. నెక్స్ట్, సో వాట్ ఈజ్ ptr2? ptr2 is 600. యాస్ట్రిక్ ptr2 is 600 అడ్రస్ వేరియబుల్ అంటే ఇండైరెక్ట్గా బి. B is assigned to ptr1. ptr1 అంటే ఎంత 500. యాస్ట్రిక్ ptr1 అంటే 500 అడ్రస్ వేరియబుల్ ఏ, అంటే ఇండైరెక్ట్గా ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే మనకి ఇక్కడ ఈ బి వాల్యూ వెళ్ళి దేనికి అసైన్ అవుతుంది, ఏలోకి అసైన్ అవుతుంది.
అంటే మనం ఇండైరెక్ట్గా ఈ 20ని ఈ ఫంక్షన్ నుంచి ఇక్కడ పాస్ చేస్తాం. మన కాల్ బై రిఫరెన్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే రిటర్న్ మోర్ దాన్ వన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ టీ? 10. వాట్ ఈస్ ptr2? ptr2 ఈస్, so what is value of t? 10. So what is ptr2? ptr2 is 600. What is asterisk ptr2? ఇండైరెక్ట్ గా b is equal to t. అంటే ఈ bలోకి వాల్యూ ఎంత వస్తుంది? tలో ఉన్న వాల్యూ వస్తుంది 10. అంటే మనం ఇండైరెక్ట్గా ఈ ఫంక్షన్ నుంచి ఈ ఫంక్షన్కి 2 వాల్యూస్ అనేవి రిటర్న్ చేసాం. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అప్పుడు 20 వాల్యూ రిటర్న్ అయింది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు 10 అనే వాల్యూ రిటర్న్ అయింది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎక్కడికి వచ్చేస్తుంది? మెయిన్ ఫంక్షన్కి వస్తుంది. అప్పుడు ఈ మెమరీ అంతా డీఅలకేట్ అయిపోతుంది. ఓకే, మనకి ఏలో వాల్యూ ఎంత ఉంది? 20. సో 28కి వస్తుంది. బీలో వాల్యూ ఎంత ఉంది? 10. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 10. దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9, ఆల్ట్ F5. So a is equal to 10, b is equal to 20. ఇక్కడ a is equal to 20, b is equal to 10. So please remember the main aim of call by reference is to return more than one value in C. So final conclusion ఏంటంటే మనం C లాంగ్వేజ్లో నో వాల్యూ, ఏ వాల్యూ రిటర్న్ చేయకూడదంటే రిటర్న్ టైప్ ఈజ్ వైడ్. వన్ వాల్యూ రిటర్న్ చేయాలంటే ఆ రిటర్న్ టైప్ మనం మెన్షన్ చేస్తాం. అది ఇంట్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, క్యార్ అవ్వచ్చు, ఎనీ టైప్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే మోర్ దెన్ వన్ వాల్యూ రిటర్న్ చేయాలంటే కాల్ బై రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. Okay, so next one is, so what is the output of given code? ఓకే, సో ఇక్కడ ఎస్ఎంఆర్ ఫంక్షన్ నేమ్ ఎస్ఎంఆర్ అని తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా ఫంక్షన్ నేమ్ ఎస్ఎంఆర్. ఇక్కడ ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి ఏ అనేది ఇంటి టైప్ కాబట్టి ఇక్కడ పారామీటర్ ఇంట్. ఇక్కడ అడ్రస్ పాస్ చేస్తాం కాబట్టి ఇంట్ యాస్ట్రిక్. ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ ఉంటే ఇక్కడ యాస్ట్రిక్ రావాలి. ఇది ఏ టైప్? ఇంటీజర్ టైప్ అయితే ఇంట్ యాస్ట్రిక్, ఫ్లోట్ అయితే ఫ్లోట్ యాస్ట్రిక్, ఏ టైప్ అయితే ఆ టైప్ యాస్ట్రిక్. ఓకే, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? సో వీడియో అనేది ఫాస్ట్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి. ఓకే, సో చూడండి మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సో మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి? ఏ, బి. సో మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్లో ఏ, బి. సమ్ అడ్రసెస్ 500, సమ్ అడ్రస్ 600. సో ఇనిషియల్గా ఏలో 1 ఉంటుంది, బీలో 1 ఉంటుంది. నెక్స్ట్ ఏ ఫంక్షన్ కాల్ చేస్తాం? ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? సో ఎస్ఎంఆర్కి వస్తుంది. సో ఎస్ఎంఆర్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఎస్ఎంఆర్. సో ఫస్ట్ ptr2. నెక్స్ట్ వన్ ఈజ్ ptr1. ఇది ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ వాల్యూ కాపీ అవుతుంది. అడ్రస్ ఆఫ్ బి ఎంత? 600 అనేది ptr2లో కాపీ అవుతుంది. ఇది దీన్ని పాయింట్అవుట్ చేస్తుంటుంది. నెక్స్ట్ ఏ వాల్యూ ptr1లో కాపీ అవుతుంది. ఏ వాల్యూ ఎంత? 1. ఇక్కడ 1 కాపీ అవుతుంది. ఇక్కడ అడ్రస్ లేదు కాబట్టి రెఫరెన్స్ ఉండదు. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ప్లస్ ptr1. ptr1లో వాల్యూ ఎంత? 1. ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది? 2 అవుతుంది.
నెక్స్ట్ వాట్ ఈజ్ ప్లస్ ప్లస్ యాస్ట్రిక్ PTR2. ఇక్కడ చూడండి, ఇక్కడ PTR2 అంటే 600, యాస్ట్రిక్ PTR2 అంటే B ప్లస్ ప్లస్ B అంటే B వాల్యూ ఎంత అవుతుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎక్కడి నుంచి మెయిన్కి వచ్చేస్తుంది. ఈ మెమరీ అంతా డీఅలొకేట్ అవుతుంది. నాకు ఏలో వాల్యూ ఎంత ఉంది, 1, బీలో వాల్యూ ఎంత ఉంది, 2, 1 2, ఇక్కడ 1 1. అంటే మనం ఇక్కడ అడ్రస్ పాస్ చేస్తే ఇండైరెక్ట్గా ఈ ఫంక్షన్ నుంచి ఈ ఫంక్షన్కి వాల్యూ అనేది రిటర్న్ చేస్తాం. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో A is equal to 1, B is equal to 1. ఇక్కడ A is equal to 1, B is equal to 2. Next one is what is the output of given code. అటు ఏ తీసుకోవచ్చు, సమ్ ఎక్స్ తీసుకోవచ్చు, ఎనీ టైప్ తీసుకోవచ్చు. టూ వాల్యూస్ పాస్ చేస్తున్నాం కదా, ఇంటి ఏ కామా ఇంటి బి. సో /n %d కామా ఏ కామా బి. ఓకే, సో నెక్స్ట్, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. ఇక్కడ ఏం లేదు, మనం ఫస్ట్ పారామీటర్ పాస్ చేసేటప్పుడు, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ పారామీటర్ కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత కంట్రోల్ పైకి వెళ్ళి మళ్ళీ కంట్రోల్ కిందకు వచ్చి ఈ పారామీటర్ దగ్గరికి వస్తుంది. అది చూపించడానికి ఎగ్జాంపుల్, మనకి పారామీటర్ ఫంక్షన్స్ ఎప్పుడు కూడా ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయంటే రైట్ టు లెఫ్ట్ ఎవాల్యుయేట్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మెయిన్ స్టార్ట్ అవుతుంది. సో మెయిన్లో మనకి ఒకే ఒక వేరియబుల్ ఉంది ఏ. సో ఏ సమ్ అడ్రస్ 500. సో ఇనిషియల్ వాల్యూ ఎంత, 1. సో ఇక్కడ నుంచి ఏ ఫంక్షన్ కాల్ చేస్తాం, SMR అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. సో కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, SMRకి వస్తుంది. SMRకి వస్తుంది. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి, 2 వేరియబుల్స్ ఏ బి. ఫస్ట్ బి, ఇది ఏ. ఫస్ట్ ఏ ప్లస్ ప్లస్ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, ఫస్ట్ ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవ్వదు. ఏలో ఉన్న వాల్యూ వెళ్ళి బీలో కాపీ అవుతుంది. ఏలో ఉన్న వాల్యూ ఎంత, 1. బీలో కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత కంట్రోల్ ఇక్కడ నుంచి కాపీ అయ్యి మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలో వాల్యూ ఎంత వస్తుంది, 2 వస్తుంది. నెక్స్ట్ ఈ పారామీటర్ కాపీ అవుతుంది. ఇది ప్రీ ఇంక్రిమెంట్ కదా, కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయిపోతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 3. అంటే ఇక్కడ ఏలో వాల్యూ 2 రల్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి 3 అనే వాల్యూ వెళ్ళి ఏలో కాపీ అవుతుంది, 3. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతాయి, ఏబి, ఏ వాల్యూ ఎంత, 3, బి వాల్యూ ఎంత, 1. సో 3, 1 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయిన తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ మెయిన్కి వస్తుంది. ఇప్పుడు ఈ మెమరీ అంతా డీఅలొకేట్ అయిపోతుంది. నాకు ఏలో వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏ ఫంక్షన్ కాల్ చేస్తాం, SMR అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. సో కంట్రోల్ మళ్ళీ ఇక్కడ నుంచి SMRకి వస్తుంది. ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బి. సో ఫస్ట్ ఈ బీలో ఉన్న వాల్యూ, ఫస్ట్ ఇది మళ్ళీ ఏ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. ఏ వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఏ వాల్యూ 4 అవుతుంది. బీలో ఎంత కాపీ అవుతుంది, 4. ఇది కాపీ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ వాల్యూ ఎంత అవుతుంది, 5 అనే వాల్యూ ఏలో కాపీ అవుతుంది. ఇప్పుడు ఏలో వాల్యూ ఎంత అవుతుంది, 5. ఈ 5 అనే వాల్యూ ఇక్కడ కాపీ అవుతుంది. సో ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ ఎంత, 5. బీలో ఉన్న వాల్యూ ఎంత, 4. సో 5, 4 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మెయిన్కి వచ్చేస్తుంది. అప్పుడు ఈ మెమరీ అంతా డీఅలొకేట్ అయిపోతుంది.
మెయిన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మెమరీ అంతా డీఅల్కేట్ అయిపోతుంది. అవుట్పుట్ వస్తుంది మనకి 3154. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో 3154. ఓకే, సో దిస్ ఈస్ ద కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. ఒకసారి చూడండి, మనం ఇప్పటి వరకు యూజ్ చేసిన ఫ్రీ డిఫైన్ ఫంక్షన్స్. ప్రింట్ఎఫ్ యూజ్ చేసాం కదా, ప్రింట్ఎఫ్ అనేది వాడాం. ఇందులో ఏం పాస్ చేస్తాం, ఫస్ట్ పారామీటర్ అడ్రస్ పాస్ చేస్తాం. విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో టెక్స్ట్ అంటే ఇది కూడా అడ్రస్, ఇది అడ్రస్ పాస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పారామీటర్స్ పాస్ చేస్తున్నాం, 10, 20 ఇలా పారామీటర్స్ ఏబి ఇలా పాస్ చేస్తున్నాం. ఓకే, అంటే ఈ ఫంక్షన్లో కాల్ బై వాల్యూ ఉంది, ఇది కాల్ బై రెఫరెన్స్. అడ్రస్ పాస్ చేస్తే అది కాల్ బై రెఫరెన్స్. నెక్స్ట్ మనం స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ వాడాం. స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ కూడా ఫస్ట్ పారామీటర్ విత్ ఇన్ ది డబుల్ కోట్స్, ఇది అడ్రస్. నెక్స్ట్ టైం పాస్ చేస్తున్నాం అడ్రస్ ఆఫ్ ఏ, నెక్స్ట్ టైం పాస్ చేస్తున్నాం అడ్రస్ ఆఫ్ బి. ఇక్కడ అడ్రస్ ఆఫ్ అని ఇవ్వకపోతే మనకు వాల్యూస్ అనేవి స్కాన్ అవ్వు. ఓకే, సో అడ్రస్ పాస్ చేస్తే అది కాల్ బై రిఫరెన్స్, వాల్యూ పాస్ చేస్తే అది కాల్ బై వాల్యూ. ఓకే, మనం ఇక్కడ సమ్ అనే ఫంక్షన్, సమ్ ఏ కామా బి అని పాస్ చేస్తాను, ఇదేమవుతుంది కాల్ బై వాల్యూ అవుతుంది. ఓకే, మనం ఒకవేళ స్వాప్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి అని పాస్ చేస్తాం, ఇదేమవుతుంది కాల్ బై రెఫరెన్స్ అవుతుంది ఆర్ కాల్ బై అడ్రస్ అవుతుంది. ద కాల్ బై అడ్రస్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు రిటర్న్ మోర్ దెన్ వన్ వాల్యూ రిటర్న్ చేయాలంటే కాల్ బై రెఫరెన్స్ అనేది వాడతాం. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రెఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.